ఓకే. సరే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పోర్ట్స్‌కి చాలా పెద్ద పీట వేశారు. అవును. ప్రత్యేకంగా అవును. స్పోర్ట్స్‌కి స్కూల్స్ ఉండడం జరిగింది. అవును. అవి ఎందుకు సార్ రాను రాను మరుగున పడిపోయి ఆ! పోవడం జరిగింది? అదే. అది గవర్నమెంట్‌లో కొన్ని పాలిసీస్ తీసుకున్నప్పుడు ఆ స్పోర్ట్స్‌కి అనేది బడ్జెట్ అనేది తగ్గిపోవడం. దాంతో పాటు ఈ స్పోర్ట్స్‌ని వేరే వేరే ప్లేసెస్‌కి అంటే రిమోట్ ప్లేసెస్ నుంచి రావాలని దీన్ని అకాడమీస్‌గా మార్చడం, ఎక్కడికో పెట్టడం. ఓకే. అక్కడి నుంచి దానికి సరైన కోఆర్డినేషన్ లేకపోవడం. హ్మ్. అంటే అక్కడ ఒక స్పెషలైజ్డ్ కోచు, స్పెషల్ ఎన్విరాన్మెంట్స్ డెవలప్ చేయాలి. ఓకే. అక్కడ ఉన్న ప్లేయర్స్‌ని యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ పికప్ చేసి ఇలాంటి సిటీస్‌లో మెయిన్‌గా ఒక స్పోర్ట్స్ హాస్టల్ లాగా, హ్మ్. స్పోర్ట్స్ అకాడమీ లాగా ఆల్ గేమ్స్, టాప్ లెవెల్ గేమ్స్ అసలు అన్ని నేషనలైజ్డ్ గేమ్స్, ఈ గేమ్స్ అన్నీ ఇంటర్నేషనల్ గేమ్స్, యెస్. ఒలింపిక్ గేమ్స్. అవును. ఇలాంటి గేమ్స్‌లో మన వాళ్ళు ఒక లెవెల్‌కొచ్చే టైంకి సరైన సపోర్ట్ ఉండక అక్కడ ఆగిపోతున్నారు. లేకపోతే ఓకే. ఏషియన్ లెవెల్‌లో కూడా మంచి మెడల్స్ సాధించిన టీమ్స్ మన ఇండియన్ టీమ్స్ ఉన్నాయి. హ్మ్. అక్కడి నుంచి ఆ గ్రోత్‌ని డెవలప్ చేయాలంటే ఇలాంటి ఎంకరేజ్‌మెంట్ ఉండాలి. అలాగే ఒక ప్రొఫెషనల్ సిస్టమ్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఆల్ ఇండియా అసోసియేషన్ గానీ, ఎందుకంటే అన్నిట్లో సూపర్ లీగ్స్, ప్రొఫెషనల్ లీగ్స్ జరుగుతున్నాయి క్రికెట్‌లో ఎట్లా ఉందో, అది ఇవన్నీ గూడా యాక్చువల్లీ ఎన్‌బీఏ అని, బాస్కెట్‌బాల్ దాన్ని చూసి ప్రో లీగ్స్ డెవలప్ అయినాయి. హ్మ్. అలాంటిది అలాగే యూరోప్‌లో ఫుట్‌బాల్ టాప్ లెవెల్‌లో ఉంటుంది. అలాంటియి మనకిక్కడ క్రికెట్‌లో డెవలప్ చేసి అది టాప్ లెవెల్‌లో తీసుకెళ్లారు. ఓకే. అలాంటి కమర్షియలైజేషన్ ప్లాన్స్ మన వాళ్ళు కూడా చేస్తే, మన దగ్గర కూడా ఇదొక కెరియర్‌గా డెవలప్ అయిద్ది. ఆ కెరియర్‌ని మనం ఇందులో చూపించగలిగితే గ్యారంటీగా బాస్కెట్‌బాల్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అది కొంచెం గవర్నమెంట్‌కి సరిగా ఈ విషయం మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, దీని గురించి కొంత గైడ్ చేసే పర్సన్స్ ఆ గవర్నమెంట్‌లో కూడా ఆ కమిటీస్‌లో ఉంటే గ్యారంటీగా ఇది బాస్కెట్‌బాల్‌కి కూడా మంచి గుర్తింపు, ఫ్యూచరు బావుంటుంది. రీసెంట్‌గా కూడా నేషనల్ లెవెల్‌లో, సీనియర్‌లో కూడా బాస్కెట్‌బాల్ తెలంగాణ కూడా మంచి పెర్ఫార్మన్స్ ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ ఓకే. ఒక గుడ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు పిల్లలు. అట్లాగే ఏపీ కూడా డెవలప్ కావాలి. అలాగే 2 స్టేట్స్ కూడా మంచిగా రావాలనేది మా కోరిక కూడా, మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం అనమాట. ఓకే. సార్ అప్పుడు మీరు ఆడేటప్పుడు ఇంటర్నేషనల్‌గా ఆడినా గానీ, ఇక్కడ ఆడినా గానీ, అప్పటికి ఉన్న ఆడే విధానంకి, ఇప్పటికి ఉన్న పరిస్థితులు ఏమన్నా తేడా ఉందా సార్? ఉంది. తేడా అంటే తేడా ఉంది. స్కిల్‌లో ఇప్పుడు ఉన్న స్కిల్‌కి, అప్పుడున్న స్కిల్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటి హ్మ్. అంటే అప్పుడుకి ఏమైంటంటే ఫిజికల్ గేమ్ కొంచెం హ హార్డ్‌నెస్ తక్కువ. ఇప్పుడు ఓకే. ఫిజికల్ గేమ్ హార్డ్‌నెస్ పెరిగింది. ఓకే. అప్పుడు స్కిల్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు స్కిల్ కొంచెం తక్కువైంది. అంటే గ్రోత్ పెరిగే కొద్దీ మనము స్కిల్‌ని డెవలప్ చేయొచ్చు గానీ, హ్మ్. ఇక్కడ హార్డ్‌నెస్ ఒకటే డెవలప్ అయింది గానీ, ఆ పిల్లలకి సరైన స్కిల్‌ని డెవలప్ చేసే కోచెస్ గానీ, ప్లేయర్స్ గానీ, అంటే ఆ సీనియర్ ప్లేయర్స్ గానీ ఉండడం జరగట్లేదు. అందుకనే నేనన్నది. ఆ సీనియర్ లెవెల్‌లో ఇక్కడ బాగా డెవలప్ గావాలంటే ఇక్కడ సిటీలో కోచింగ్ లెవెల్ ఉండాలి. అకాడమీసు, ప్లేయర్సు లేతే స్పోర్ట్స్ హాస్టల్స్, స్కూల్స్ ఎక్కడో రిమోట్ ఏరియాల్లో ఉంటే అది కొంతవరకే. హ్మ్. వాళ్ళని డెవలప్ చేయాలంటే ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బాగా అందరూ ఈ ఎన్విరాన్మెంట్‌లో వాళ్ళతో ప్రాక్టీస్ గానీ, మ్యాచెస్ గానీ డెవలప్ జేస్తే, ఓకే. వాళ్ళు ఇక్కడ కోచింగ్ చేస్తే వాళ్ళు డెవలప్ అయితారు. వాళ్ళకి ఆ అవకాశం మనం ఇక్కడ క్రియేట్ ఆళ్ళు 10 మందితో ఆడి 10 మందిని చూస్తే హ్మ్. డెవలప్‌మెంట్ చాలా బాగా ఫాస్ట్‌గా వస్తుందనమాట. ఓకే. సో, ఆ వాతావరణం ఇక్కడ రావాలి. ఆ స్కిల్ డౌన్ అయిపోవడంతోనే ఇక్కడ మన దగ్గర గేమ్ ఎక్కువ నేషనల్ లెవెల్‌లో, జూనియర్ లెవెల్‌లో గత 15 ఇయర్స్ బ్యాక్ దాకా నాకు తెలిసి అసలెప్పుడు ప్లేస్ లేని పరిస్థితి లేదు. హ్మ్. మినిమమ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ ఆడిన టీమ్సే ఉన్నాయి మన దగ్గర. అవును. అవును. కంబైన్డ్ ఏపీ. ఎప్పుడు బాస్కెట్‌బాల్‌లో అంత పెర్ఫార్మన్స్ ఉండేది. హ్మ్. సీనియర్ లెవెల్‌లో కూడా మేము ఆడినప్పుడు ఫోర్త్ ప్లేస్ నేషనల్ లెవెల్‌లో వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆఫ్టర్ నాకు తెలిసి 35 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర. ఓకే. ఆ 35 ఇయర్స్ తర్వాత ఈ రోజు వరకు ఆ ప్లేస్‌ని మనోళ్ళు అచీవ్ చేయలేకపోయారు. అంటే మన దగ్గర ఆ మోటో తర్వాత ఆ ఇంట్రెస్ట్ అదొక ప్రోగ్రామ్ తీసుకోవాలి. అంటే హ్మ్. దాన్ని ఒక టార్గెట్‌గా పెట్టుకొని మనం టీమ్స్ డెవలప్ చేస్తే అవుతుంది. ఓకే. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్‌లో ఇలా చేయొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాలాంటి సీనియర్ ప్లేయర్స్ కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి చేద్దాం అనేది ఒక ఆలోచన. హ్మ్. ఈ అసోసియేషన్స్ గానీ, స్పోర్ట్స్ అథారిటీ గానీ, ఈ ఇంట్రెస్ట్ తీసుకొని ఇది చేస్తే మాత్రం ఫ్యూచర్‌లో వస్తదని మేము నమ్ముతున్నాం, భావిస్తున్నాం. ఆ విధంగా మా ఎంకరేజ్‌మెంట్, మా ప్రయత్నం కూడా మేము చేస్తామని ఓకే. చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆర్టీసీలో కూడా మీరు ఆ! కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. సర్ అక్కడ ఎలా ఉంది సార్? అక్కడ కూడా డిపార్ట్మెంట్‌లో కూడా ఇదే సేమ్ ఆల్మోస్ట్ ఆర్టీసీ, రైల్వే ఒక్కటి తప్పితే హ్మ్. ఆల్ డిపార్ట్మెంట్స్ రిక్రూట్‌మెంట్ అనేది తగ్గిపోయింది. అవును. గవర్నమెంట్ అవును. రిక్రూట్‌మెంట్‌లో స్పోర్ట్స్ కోటా అనేది తగ్గిపోయింది. హ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా తగ్గిపోయింది. ఓన్లీ ఆ స్పోర్ట్స్ కోటా ఒకప్పుడు స్పెషల్‌గా స్పోర్ట్స్ కోటానే ఒక అవును. టీమ్‌ని అవును. తీసుకునేవాళ్ళు. అలాగే ఆర్టీసీలో అన్ని టీమ్స్ తీసుకున్నారు. అది ఇప్పుడు ఎంకరేజ్‌మెంట్ తగ్గిపోయింది. హ్మ్. సో, అది డిపెండ్స్ ఆన్ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్స్‌లో
తెగిపోతుంది. అంటే అది గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుంటే ఇది చేయొచ్చు. ఆర్టీసీలు కూడా ఒకప్పుడు అలాగా దొరగారు అందరినీ రిక్రూట్ చేసి కాంట్రాక్ట్ బేసిస్ అయినా సరే ముందు రిక్రూట్ చేసి తర్వాత పర్మనెంట్గా డెవలప్ చేయడం. ఆల్ టీమ్స్ మేము టాప్ లెవెల్ ఆల్ ఇండియాలో ఉన్నాం అప్పుడు. ఆ ఎరా ఒక గోల్డెన్ ఎరా. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఆర్టీసీ ఈజ్ ఏ బిగ్ డిపార్ట్మెంట్. ఓకే. ఎన్నో రిక్రూట్మెంట్స్ ఎన్నో రకాలుగా జరుగుతాయి. అనుకుని గవర్నమెంట్ చేస్తే చేయొచ్చు. అలాగే ప్రైవేట్ సెక్టర్స్ కూడా చాలా డెవలప్ అయినాయి ఇప్పుడు. ఓకే. మనం అలాంటి ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎన్నో సెక్టర్స్లో ఒక టీమ్ని డెవలప్ చేయొచ్చు. ఒక్కో సెక్టర్లో ఒక గేమ్ తీసుకుంటూ బాస్కెట్బాల్, వాలీబాల్ అలాగా టీమ్స్ డెవలప్ చేయొచ్చు. అలాగే ప్రొఫెషనల్ కెరియర్స్ ప్రొఫెషనల్ లీగ్స్ పెడితే రీసెంట్ జరిగింది ప్రో లీగ్. అలాంటి లీగ్స్ని కూడా మనం మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి స్పాన్సర్స్ ఎంతోమంది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే వస్తారు. అప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఆ ఎంకరేజ్మెంట్ చేసే ప్రొసీజర్స్ని మనం డెవలప్ చేసుకుంటే ఇప్పుడు కూడా డెవలప్ అవుతాయి. కాకపోతే డిపార్ట్మెంట్స్ అనేది చాలా తక్కువ అయిపోయింది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చాలా తక్కువ అయినాయి. ఇదివరకు స్పోర్ట్స్ కోటా ఉండేది, ఒక 2% అనేది ఉండేది. రీసెంట్గా దాన్ని కూడా ఎన్హాన్స్ చేశారని చెప్పారు. బట్ రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు. జరిగినప్పుడు దాంట్లో అది చేస్తే టీమ్స్ డెవలప్ అవుతాయి. ఆ టీమ్స్ డెవలప్ అయితే మనకి ఎంకరేజ్మెంట్ అంటే ఒక కెరియర్ కనపడుతుంది ప్లేయర్కి. ఇప్పుడు స్పోర్ట్స్లో ఇప్పుడు చదువుతున్న వ్యక్తి కెరియర్ లేదంటే ఆయన అటుపక్క ప్రయత్నం చేయడు. కెరియర్ ఎక్కడుంటే అటు ప్రయత్నం చేస్తాం. సో ఆ కెరియర్ని కూడా మనం చూపించాలి. సో మెయిన్ మోటో అది చేయగలిగితే మాత్రం చాలా మంచి డెవలప్మెంట్ ఇండియాలో కూడా వస్తుంది. ఆ ప్రయత్నం మీలాంటి స్కూల్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసినాయి. ఇప్పుడు ఇలాంటి పల్లవి మోడల్స్ ఇలాంటి స్కూల్స్ మంచి మోటివేషను, మంచి సపోర్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి ఇలాంటి స్కూల్స్లో. ఇలాంటి స్కూల్స్లో ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం మా టైంలో ఇన్ని ఎంకరేజ్మెంట్ లేదు. మేము ఓన్గా మా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చి ఒక డిపార్ట్మెంట్కి రావడం అలాంటి జరిగింది. బట్ ఇప్పుడున్న ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోగలిగితే గవర్నమెంట్ కూడా అలాంటి విషయాల్లో కొంత ఫోకస్ చేసి గైడ్ చేస్తే మాత్రం ఇలాంటి స్కూల్స్ని కూడా అవసరమైతే ఎంకరేజ్ చేయాలి. సో అప్పుడు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ వస్తుంది.